బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? ఫుల్ అండ్ వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, చాలా గ్యాప్ వచ్చేసింది. ఈరోజు ఎలాగైనా వ్లాగ్ అప్లోడ్ చేయాల్సిందే అని చేస్తున్నా. ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు రథసప్తమి. అసలు ఈ రోజు పాటించాల్సినవి ఏంటి, చదువుకోవాల్సినవి ఏంటి, పూజా విధానం ఏంటి, అవన్నీ కనుక్కొని ఈ వీడియో స్పెషల్గా మీకోసం చేస్తున్నా. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో చేసేయండి. ముందుగా రథసప్తమి రోజు తలారా స్నానం చేయాలి. అది కూడా ఎలా చేయాలంటే, తలపై 7 రేగాకులు కానీ, చిక్కుడాకులు కానీ, జిల్లేడాకులు కానీ మీకు దగ్గరలో ఏవి దొరికితే వాటితో ఏవైనా 7 తలపై పెట్టుకొని, అంటే బ్రహ్మరంధ్రం దగ్గర పెట్టుకొని తలారా స్నానం చేయాలంట. ఇక్కడ మా ఇంట్లో జిల్లేడు చెట్టు ఉంది కాబట్టి వాటితోనే స్నానం చేద్దామని చెప్పి జిల్లేడాకులు కోస్తున్నాం. వాటితో పాటు దేవుడికి కావాల్సిన పూలు, తమలపాకులు అవన్నీ కూడా కోసేసామన్నమాట. ఆకులు తలపై పెట్టుకుని తలారా స్నానం చేసేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం ఇక్కడ నేను పక్కన యాడ్ చేస్తున్నా, వీలైన వాళ్ళు చదువుకోండి. ఇప్పుడు ఇక సూర్య భగవానుడి కోసం నైవేద్యం ప్రిపేర్ చేసేసుకోవాలి. పరవానం చేయడానికి అమ్మ ఇక్కడ పసుపు, కుంకుమ, అక్షతలతో ముగ్గు వేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, అందరూ ఈ పూజని బయట తులసం దగ్గర సూర్య భగవానుడు కనపడుతున్న ప్లేస్లో పూజ చేసుకోవాలన్నమాట. సంక్రాంతికి గొప్పెమ్మలు పెడతాం కదా, వాటిని ఇలా ఎండబెట్టి ఈ ఆవు పిడకలను ఉపయోగించి పరవానం చేసుకోవాలి. అమ్మ ఏమో తులసం దగ్గర సూర్యుని రథం వేస్తుంది. ఇంకా మమ్మీకి హెల్ప్ చేద్దామని చెప్పి నేను డాడీ ఇక్కడ పరవానం అనడానికి ప్రిపేర్ చేస్తున్నామంతా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సూర్యుడి రథానికి ఒక్క చక్రమే వేయాలంట, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పరవానం చేయడానికి ఆవు పిడకలన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, ఇక పరవానం చేసేద్దాం రండి. జనరల్గా ప్రతి ఇయర్ చాలా టైం పట్టేది మాకు పరవానం వండడానికి, కానీ ఈసారి ఏంటో చాలా ఫాస్ట్గా అయిపోయింది పరవానం చేయటం. ఇంకా పాలు కూడా పొంగిపోయాయి. అందరూ అందులో బియ్యం వడ్డించాలన్నమాట. ఒకవేళ ఇంట్లో ఎవరైనా లేరంటే వాళ్ళ పేరు చెప్పి మీరు కూడా వడ్డించవచ్చు. మేము ముగ్గురం అందులో బియ్యం వడ్డించేసాం. అమ్మేమో అందరి పేర్లు లైన్గా చదివి అందరి పేర్లు చెప్పి బియ్యం వడ్డించింది అనమాట. తరుణ్వి, నవ్యవి, సాయి. ఇంకా బియ్యం కూడా చక్కగా ఉడికిపోయింది. నాకోసమైనా పరవానం చేసేదని ఆ సూర్య భగవానుడు ఎలా తొంగి చేస్తున్నాడో చూడండి. ఇప్పుడు అందులో దానికి తగినంత బెల్లం వేసుకుని ఒక 5 to 10 minutes ఉంచితే చాలు, మన పరవానం రెడీ అయిపోతుంది. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, అందుకని ఒక స్పూన్ నెయ్యి వేసి దించేసుకుందాం. ఎలాగో చాలా ఫాస్ట్గా అవుతుంది, ప్లస్ మంచిది కూడా కదా ఆవు పిడకల మీద చేసుకుంటే. అందుకే అప్పాలు కూడా ఇక్కడే వండేద్దామని ఫిక్స్ అయ్యి అవి కూడా ఇక్కడికి తెచ్చేసుకుందాం. ఇంకా పరవానం దించేసిన తర్వాత ఇంకొక బౌల్లో కొంచెం నెయ్యి తీసుకుని అప్పాలు కూడా అందులోనే వేయించేసాం. పూజ అంటే ఒక్కటా రెండా, ఎన్నో పనులుంటాయి. మమ్మీ అవన్నీ చూసుకుంటుంది. ఈలోపు మనం సూర్య భగవానుడి కోసం రథం తయారు చేసేద్దాం రండి. దీనికోసం మనకు చిక్కుడుకాయలు కావాలి. సూర్య భగవానుడికి 7 అంటే చాలా ఇష్టం అంట, అందుకే 7 చిక్కుడుకాయలతోనే రథాన్ని చేద్దాం. ఇంకా సూర్య భగవానుడికి రేగుపళ్ళన్నా గోధుమలన్నా కూడా చాలా ఇష్టం అంట, కానీ అవి ఇక్కడ దొరకలేదు. సో అందుకే ఇంకా అవి పూజలో ఉపయోగించలేదన్నమాట. ఇప్పుడు మనం ఈ రథం చేసుకోవడానికి ఉపయోగించని చీపిరి పుల్లలతో కానీ టూత్ పిక్స్తో కానీ ఏది అవైలబుల్గా ఉంటే దాంతో తయారు చేసుకోవచ్చు. ఇలా 7 చిక్కుడుకాయలతో రథాన్ని చేసుకోవాలి. కంగారులో రథానికి బొట్టు పెట్టడం మర్చిపోయాం, మీరు మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా కొంచెం గంధం, కుంకుమతో ఇలా సూర్య భగవానుడిని తయారు చేసుకోవాలి. ప్రతిమ ఉంటే అదే పెట్టేసుకోవచ్చు. మీ ఇంట్లో గొడుగు ఉన్నా సరే సూర్య భగవానుడికి గొడుగు ఉపయోగించుకోవచ్చు. డాడీ ఏమో టీవీ చూస్తున్నారు. తిరుమలలో ఈరోజు స్వామివారికి 7 వాహన సేవలు చాలా ఘనంగా జరుగుతాయంట. ఇవాళ జరిగే ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం అంటారంట. ఇంకా పూజ మొదలు పెట్టేసుకుందాం రండి. ముందుగా సూర్య భగవానుడి కోసం ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. ఆయన కోసం తయారు చేసిన రథంలో ఆయన ప్రతిమని ఉంచి పూజ స్టార్ట్ చేసుకోవాలి. చెప్పాను కదా ఆయనకి 7 అంటే చాలా ఇష్టం అని, అందుకే 7 దీపాలు వెలిగించేసుకుంటున్నాం. ఇంకో విషయం చెప్పాలి, సూర్యుడి కోసం ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి. ఎర్రటి ఒత్తులు ఒక 7 కలిపి ఒకే ఒత్తులాగా చేసి ఆ దీపాన్ని వెలిగించాలి.
ఏ పూజ అయినా సరే ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ బాగా జరగాలని కోరుకుంటూ ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. గణపతి పూజ తర్వాత తులసమ్మకి పూజ చేసుకోవాలి. అమ్మ ఏమో తులసమ్మ పూజ చేస్తుంటే నేను ఈ లోపు తులసమ్మ చుట్టూ ఇలా పువ్వులతో అలంకరించేసా. గణపతి పూజ, తులసి పూజ అయిపోయిన తర్వాత ఇక సూర్యుడి పూజ మొదలు పెట్టేయచ్చు. సూర్యాష్టకం, సూర్యాష్టోత్తరం, ఆదిత్య హృదయం ఇవన్నీ చదువుకుంటే చాలా చాలా మంచిది. ఈ రోజు సూర్యుని పూజిస్తే చాలా మంచిదంట. అనారోగ్య సమస్యలు ఏమున్నా సరే అన్నీ తొలగిపోయి అందరూ హ్యాపీగా ఉంటారు. పూజ అయిపోయాక చేసిన ప్రసాదాన్ని చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టాలి. చెప్పాను కదా ఆయనకి ఏడంటే చాలా ఇష్టమని. అందుకే 7 చిక్కుడాకులు తీసుకుని మనం చేసిన ప్రసాదాలన్నీ అందులో పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టాలి. అరటిపళ్ళు కూడా 7 జతలు తీసుకుని నైవేద్యం పెట్టేసి ఆరతి ఇచ్చేసాం. ఈ రోజు మంగళవారం కాబట్టి దేవుణ్ణి అస్సలు కదపకూడదు, నెక్స్ట్ డే కదపాలి. అండ్ ఈ రోజు పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు ఏం బాధపడక్కర్లేదు. మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం రోజైనా ఈ పూజ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు చాలా నచ్చిందనే అనుకుంటున్నాను, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడికి అర్ఘ్యం సమర్పించాలి కదా. అందుకు ఒక చెంబు తీసుకుని అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక ఎర్రని పుష్పం వేసుకుని దేవుడికి అర్ఘ్యం సమర్పించి పూజ ముగించాలి. మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దే.